హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. సాయంత్రం కాబోతోంది. భోగి పళ్ళు పోసే టైం కూడా అయిపోతుంది. అందుకే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. ఫినిష్ అయిపోయింది. ఇంకా పొయ్యడమే ఆలస్యము. ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా? అసలు తెలుగువారి జీవితాలలో సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరెంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకొస్తాయి. ఆ రోజున రేగిపళ్ళు కాస్త భోగిపళ్ళుగా మారతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీస్తారు. గుప్పెటి నిండా రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదగా పోస్తారు. భోగినాడు రేగుపళ్ళని ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఒక నమ్మకం. అందుకు అనుగుణంగానే దీని ఇండియన్ డేట్ అని, ఇండియన్ జుజుబి అని పిలుస్తారు. అందుకు తగినట్లుగానే మన పురాణాలలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ నారాయణులు ఈ రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలని తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదిరీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగి చెట్టు ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుందట. 15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుందట. ఈ భోగిపళ్లను 5 ఏళ్లలోపు పిల్లలకి పోస్తారట. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా బలహీనంగా ఉంటారు. రేగిపళ్ళు నిజంగా వీరి పాలిట అమృతంలా పనిచేస్తాయట. ఎందుకంటే రేగిపళ్ళిలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. భోగిపళ్ళ సంస్కృతి ఇంత గొప్పదని తెలిసాక తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు?